ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఏంటండి నా మీద బిఆర్ నాయుడు గారి ఛానల్, అలాగే ఏబిఎన్ ఛానల్, అలాగే ఆయన ఎవరు మూర్తి అంట, మరి ఆయన ఛానల్ ఏదో తెలియదు, ఎంత నీచంగా అంటే నన్ను నాస్తికుడు అనేది కొద్దిసేపు, మళ్ళీ వెంటనే క్రైస్తవుడు అనేది, మళ్ళీ వెంటనే నీచుడు అనేది. దేంట్లో మీ స్టాండ్ ఉంటుందో కూడా కనీసం నా మీద చేసేటువంటి విమర్శలలో కూడా స్టాండ్ లేదు. 3 నెలలుగా మేము చేస్తున్నది వెంకటేశ్వర స్వామి మీద ఆధారపడి చేస్తున్నామా? వెంకటేశ్వర స్వామి మీద ఈ 3 నెలలుగా మీరు చేస్తున్నటువంటి అరాచకాలేంటి? ఈ 3 నెలల్లో అక్కడ బెల్ట్ షాపు దొరికింది. ఈ 3 నెలల్లో ఓ తాగుబోతూ రారా తెలుసుకుందామనని ఆడవాళ్ల మీద దౌర్జన్యం చేసి ఎన్ని కావాల మందు నేను లోకల్ అనింది కొండ మీద కాదా? కొండ మీద 2 రౌడీలు తాగి పడుకున్నటువంటి భక్తులందరినీ నిద్రలేపి కొట్టింది నిజం కాదా? మొన్న 5 రోజుల ముందు హత్య జరిగింది నిజం కాదా? కొండ మీద సాధువులు ధర్నా చేసింది నిజం కాదా? వీటి మీద మాట్లాడితే రాజకీయం అవుతుందా? అజ్ఞానం తలకెక్కిన వాళ్లను కన్విన్స్ చేయటం అన్నది సాధ్యం కాదు. ఎవరి అజ్ఞానం వాళ్ళ సొంత ఆస్తి అని 70 ఏళ్ల ముందు ఒక కవి రాసినాడు. ఆ అజ్ఞానపు ఆస్తి మెండుగా ఉన్నటువంటి వాళ్లను కన్విన్స్ చేయలేం. ప్రజలకు తెలియపరచటం మా బాధ్యత వెంకటేశ్వర స్వామి భక్తులుగా. కనుక ఖచ్చితంగా ఇలాంటివి తప్పులు ఎత్తి చూపుతూనే ఉంటాం. ఎలా వెళ్తారు సార్ ఈ విషయం మీద? మేమైతే ఇంకా మీద ఇలాంటి విషయాల మీద మేము స్పందించాల్సిన అవసరం లేదు, అసత్యారోపణపై మేము ఇంకా మాట్లాడము అంటూ వాళ్ళు చెప్తూ ఉంటారు. సో మీరు ఎప్పటికైనా ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెడతారా? ఫుల్ స్టాప్ అంటే నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటిది వితండపు వివరణ వలన వాళ్ళు ఇరుక్కున్నారు అనవసరంగా. ఆ రోజే ఒక మామూలు ప్రెస్ మీట్ లో వాస్తవాలను బయట పెట్టినుంటే బాగుండేది. వెంటనే నేను ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే 5వ నిమిషానికే ఫేక్ 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 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సరఫరా చేసినారు. ఆ తర్వాత బిఆర్ నాయుడు గారు నెక్స్ట్ డే ఆడికి పోయి నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. దూషణే కదా, దూషణ తప్ప ఏమన్నా ఉందా? వాడు మనిషిగానే పుట్టడానికి అనర్హుడు అని అన్నాడు ఆయన నన్ను. నా గురించి ఏదో చాలా బాగా తెలిసినవాడు మాదిరిగా, వాడు నాస్తికుడు, ఏదో మా ఇంట్లో పుట్టినవాడు మాదిరిగా ఆయన నా మీద మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఇన్ని కూడా నన్ను ఇంకొకటి కూడా నేను చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లేకపోతే అక్కడ సేవ చేసేటువంటి భాగ్యం ఎవ్వరికీ రాదు అని ప్రపంచమంతా చెప్పేటువంటి మాట కదండి. ఈ విషయంలో మరో అభిప్రాయం మరొకటి లేదు కదా. ఎంత అనుగ్రహం నాకు లేకపోతే 3 సార్లు బోర్డు మెంబర్ని, 2 సార్లు అధ్యక్షుడిని అవుతాను నేను. ఆ వెంకటేశ్వర స్వామి కృప, కరుణ, దయ, దాక్షిణ్యం నా మీద లేకపోతే ఈ 85 సంవత్సరాల టీటీడీ పాలక మండళ్ల కాలంలో ఇన్నిసార్లు సభ్యుడినైన వాడిని, అధ్యక్షుడైన వాడిని నేను ఒక్కడినే. స్వామి అనుగ్రహం లేకపోతే ఇలా సాధ్యమా? ఇంకా నన్ను మీరు నాస్తికుడు అని మాట్లాడితే నేను ఏం సమాధానం చెప్పాలి? దానికి మాట్లాడుకుంటూ ఉండండి. అవునండి, సాహి గర్భవతి అయినటువంటి అత్యంత పవిత్రమైన గోశాల నుంచి తప్పిపోయి రైలు పట్టాల మీద వెళుతుంటే రైలు గుద్ది చచ్చిపోయింది. అంతే కూడా కాదు, స్వామి ఊరేగింపులో పాల్గొనేటువంటి వృషభం కూడా చచ్చిపోయింది. కొత్తగా చెప్తున్నా మీకు, వృషభం కూడా చనిపోయింది. దాన్ని కూడా అడగండి మీరు. అలాగే స్వామి దగ్గర పూజలు అందుకునేటువంటి గోవు కూడా చనిపోయింది. మాట్లాడితే రాజకీయం అని చెప్తారు. సాహిల్ ఆవే కాదు, స్వామి ఊరేగింపులో పాల్గొనేటువంటి వృషభరాజే చనిపోయింది. దాని ట్యాగ్ ను కత్తిరించి బాయిలో పారేసినారు. ఇది టీటీడీకి సంబంధించిందే కాదని.
పేపర్లలో వచ్చింది. టీటీడీ అంటే టీటీడీ కూడా అంగీకరించారు. ఆ తరువాత అంగీకరించింది. మొదట ధృవీకరించకుండా కాదని చెప్పి తరువాత ఆధారాలతో బయటపడితే చాలా అసహ్యంగా ఉంటుందని ప్రకటించుకున్నది. సరే, రేపు ఎల్లుండో పవన్ కళ్యాణ్ కూడా వస్తారు, విజిట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. నేనేమి పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే సీఎం చంద్రబాబు గారికో శత్రువును కాదండి. నన్ను ఆ కోణంలో చూడకండి. నాకు వాళ్ల పట్ల చాలా గౌరవం ఉన్నది. వాళ్ళు గౌరవనీయమైనటువంటి స్థానాలలో ఉన్నారు. కాకపోతే ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పులను ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మా మీద ఉన్నది ఒకటి. అలాగే ఇంత అనుగ్రహం నాకు ఇచ్చినటువంటి భగవంతుడు అక్కడ జరిగేటువంటి తప్పులను ఎత్తి చూపేటువంటి అవకాశం కూడా నాకు కల్పించినాడు. ఆయన కల్పించినాడు కాబట్టే ఈ విషయంలో కూడా ఇన్నిసార్లు నేను మాట్లాడుతున్నా ప్రతిసారి వాళ్ళు తప్పుల మీద తప్పులు చేసుకుపోతూనే ఉన్నారు. నాది వాళ్ళు నిరూపించలేకపోతున్నారు కానీ వాళ్ళు మాత్రం అడుగడుగున దొరికిపోతున్నారు. ఇది కూడా స్వామివారి కృపే. దీని మీద కంప్లైంట్ కూడా చేస్తారా? కేసు పెట్టాలి, మార్పింగ్ ఫోటో. మార్ఫింగ్ ఫోటో కాదు అని దీనికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మళ్ళీ నేను చూపించిన ఆ ఫోటోలన్నీ కూడా వెంకటేశ్వర స్వామి గోశాలకు సంబంధించినటువంటివి. దాని మీద నేను కట్టుబడి ఉన్నా. అది ప్రభుత్వం చేసుకుంటుందిలేండి. నేను చెప్పినాను కదా, వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇష్టం. ఇప్పుడు 5 మంది రమ్మని మిమ్మల్ని పోలీసులు చెప్పారు. అక్కడ చర్చలు కూడా అనుమతి పోలీసులు లేదు. మరి టీడీపీ వాళ్ళు అక్కడ ఎమ్మెల్యేలు చర్చలకు రమ్మని పోలీసులు అనుమతి లేకుండా ఏ విధంగా అక్కడ చర్చలు ఉంటాయి? ఇదే హాస్యం అంటే. అక్కడ జరిగిందంతా కూడా హాస్య నాటిక. వాళ్ళని అనుమతించటం, మమ్మల్ని అనుమతించకపోవటం, మిమ్మల్ని అనుమతిస్తున్నామని చెప్పటం, ఉదయం నుంచి నన్ను ఒక్కరిని అనుమతిస్తామని చెప్పటం, ఆ తర్వాత 5గురిని అనుమతిస్తామని వాళ్ళు వెళ్లిపోయే సమయానికి చెప్పటము, ఆ తర్వాత మా 5గురికి కూడా లేదు, మీరు వెళ్ళటానికి లేదు అని చెప్పటం, ఆ తర్వాత అన్నిటికంటే బాధాకరమైనటువంటి విషయం ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారు ఆ రకంగా మాట్లాడారు. వాళ్ళు 40 మంది రెడీగా ఉన్నారు, అందువల్ల వాళ్ళు దాదాపు 40 మంది లోపలికి పోయినారు. మేము 5 మందిమే వస్తామని చెప్పినాం. ఆయన చేత కూడా అబద్దం చెప్పించటం ఏంటండి నాకు అర్థం కాల. పోనీ పెద్ద మనిషిగా ఎస్పీ గారే ఉండి మేము 5 మందిమి, వాళ్ళు 20 మంది ఉండి మాకేం అభ్యంతరం లేదు, ఆ 40 మంది కూడా ఉండని మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కూడా నేను దానికి సిద్ధం. సాధువుని కూడా పెట్టాం. దానికి తోడు మా ఎంపీ మొత్తానికి పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపుతున్నటువంటి సీన్లో తమాషగా ఆయన తప్పించుకొని నేరుగా వెళ్లటం జరిగింది. మా ఎంపీ గారికి ఒక్క ప్రశ్నకు కూడా వాళ్ళు సమాధానం చెప్పలేకపోయినారు. లోపల ఊరికే ఆయన మీద కాట్లాడేటువంటి వాళ్ళలాగా ఎగిరిగిరి ఆయన మీద ఎగిరినారే తప్ప ఆయన వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలా. ఇది వాళ్ళ నిర్వాకం.